ఫ్రెండ్స్, మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఫేస్బుక్, టిండర్, ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్ వాడతారా? వాడితే ఈ వీడియోలో నేను మీకు ఒక సీరియస్ ఇష్యూ గురించి చెప్పబోతున్నాను. సో ఈ వీడియో మీరు చూడండి, దాంతోపాటే పక్కా మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని చెప్పేసుకోవచ్చు. దీని కారణంగా చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సో ఈ విషయం గురించి పక్కా మనకు అవేర్నెస్ ఉండాల్సిందే. చాలామంది ఇటువంటి టాపిక్స్ గురించి వీడియోస్ షేరు. కాకపోతే నేను ఈ మధ్యకాలంలో చాలామంది ప్రాణాలు పోగొట్టుకోవడం లాంటి విషయాల గురించి చదివాను. చాలా ఆర్టికల్స్ మీరు కూడా చూసే ఉంటారు. అందుకోసమే ఈ వీడియో చేయాలని నాకు అనిపించింది. ఈ వీడియోలో మనం ఒక సెన్సిటివ్ ఇష్యూ గురించి అయితే మాట్లాడదాం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, టిండర్ అనేది డేటింగ్ యాప్. ఇటువంటి డేటింగ్ యాప్స్ అనేవి చాలా ఉంటాయి. వీటి కారణంగానే చాలామంది ప్రాణాలు అయితే పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది లాక్డౌన్లో చేసే పని ఏంటంటే, లాక్డౌన్ ఉన్నా లేకపోయినా చాలామంది ఇళ్లల్లో కూర్చున్నప్పుడు లేకపోతే అందరి చేతులలో మొబైల్ ఉన్నప్పుడు దేనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారంటే మేల్స్ తోటి మాట్లాడడానికి, మేల్స్ ఫీమేల్స్ తోటి మాట్లాడడానికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం చాలా ఎక్కువ అడ్వాన్స్డ్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఫస్ట్ చాలా మంది ఫేస్బుక్లో సెర్చ్ చేస్తారు. అమ్మాయి అయితే అబ్బాయి కోసం, అబ్బాయి అయితే అమ్మాయి కోసం సెర్చ్ చేస్తారు. వాళ్ళకు ఒక ప్రొఫైల్ నచ్చింది అనుకోండి, వాళ్ళకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించేస్తారు. అది జెన్యూన్ అని తెలిసిన తర్వాత, వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్స్ చూసేసి, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు, లేదా వీళ్ళకు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది. సో ఇక్కడ నుంచి అసలు కథ అనేది మొదలవుద్దని చెప్పేసుకోవచ్చు. స్టార్టింగ్ ఏం చేస్తారు, మెల్లిమెల్లిగా చిన్న చాటింగ్ చేసేసుకుంటూ ఉంటారు. వాళ్ళ హ్యాబీస్ గురించి మాట్లాడుకుంటారు. దాని తర్వాత ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లోకి వెళ్ళిపోయి కొంచెం డీప్ చాటింగ్ చేస్తారు. డీప్ చాటింగ్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటే పిక్స్ని షేర్ చేసుకుంటారు, వీడియో కాల్స్ మాట్లాడుకుంటారు. దాంతోపాటే ఒకరోజు కలుద్దామని చెప్పేసి మీట్ అవుతారు. సో ఆ మీటింగ్ కూడా ఎక్కడి వరకు వెళ్తుందంటే చాలా అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళిపోద్ది. సో అలా వీడియో రికార్డ్ అయిపోద్ది. ఆ సంగతి వాళ్ళకి తెలియదు. సడన్గా అమ్మాయి మాయమైపోద్ది. దాని తర్వాత ఈ అబ్బాయికి ఒక 3 to 4 డేస్లో ఒక కాల్ వస్తుంది. మేము నీకు ఒక వీడియో పంపిస్తాం, ఆ వీడియో ఫస్ట్ నువ్వు చూడు అని చెప్పేసి అతనికి ఒక వీడియో పంపించేస్తారు. పంపించిన తర్వాత అబ్బాయి ఆ వీడియో చూసిన వెంటనే షాక్ అయిపోతాడు. అబ్బాయి షాక్లో నుంచి తేరుకునే లోపే అతనికి అవతల వైపు నుంచి చెప్పేది ఏంటి అంటే, ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫేస్బుక్లో ఎంతమంది అయితే ఫ్రెండ్స్ ఉన్నారు, 350 మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళకు పంపించకుండా ఉండాలన్నా, లేకపోతే మీ ఫ్రెండ్స్కి మేము పంపించకుండా ఉండాలన్నా మేము చెప్పిన అమౌంట్ మాకు పంపించు అని చెప్పేసి ఫోన్లో అతన్ని అయితే బెదిరిస్తారు. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను చెప్పిన మ్యాటర్ ఏదైతే ఉంటుందో దానికి ఒక పదం ఉంది. దాన్ని సెక్స్టార్షన్ అంటారు. మీరు ఎక్స్టార్షన్ అంటే వినే ఉంటారు కదా, వేరే వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకోవడం. ఈ సెక్స్టార్షన్లో ఏం జరుగుద్ది అంటే, మీకు సంబంధించిన వీడియోస్ లేదా ఇమేజెస్ చూపించి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి సెక్స్టార్షన్ అంటారు. అదే ఫ్రెండ్స్, నేను ఇంతసేపు చెప్పాను చూసారా, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపించడం, స్టార్టింగ్ వాళ్ళు చాట్ చేసుకోవడం, దాని తర్వాత వాళ్ళు ఒక హోటల్కి వెళ్ళడం, ఇంటిమేట్ అవ్వడం, వీడియో రికార్డ్ అవ్వడం, ఇదంతా ఏమి యాక్సిడెంట్గా జరగలేదు. దీని వెనకాల పెద్ద పెద్ద గ్యాంగ్స్ అనేవి పనిచేస్తున్నాయి. అయితే ఫ్రెండ్స్, ఇంతసేపు నేను ఒక స్టోరీ చెప్పాను చూసారా, ఇదేం సినిమా స్టోరీ కాదు, ఇది యాక్చువల్గా జరిగింది. బెంగళూరులో అవినాష్ అని ఒక అతను 26 సంవత్సరాలు MBA చదువుకున్నాడు. అతనితో ఇలానే జరిగింది. అతనికి కూడా స్టార్టింగ్ ఇలానే ఫ్రెండ్స్ రిక్వెస్ట్ రావడం, ఒక అమ్మాయితోటి ఇతను మాట్లాడడం, ఒక హోటల్కి వెళ్ళడం, వీడియోస్ రికార్డ్ అవ్వడం, అతనికి కాల్స్ రావడం జరిగింది. సో అలా కాల్స్ వచ్చేసరికి ఇతను భయపడి డబ్బులు కూడా ఇచ్చాడు. సో అలా డబ్బులు ఇచ్చినా కూడా ఆ అవతల గ్యాంగ్ వాళ్ళు ఆగలేదు, ఇంకా ఎక్కువ డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక 35,000 అప్పు చేసి మరీ వాళ్ళకు డబ్బులు ఇచ్చాడు. అయినా కూడా వీళ్ళ చిత్రహింసలు ఆగకపోయేసరికి ఇతను ఈ 23rd మార్చ్ రోజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ఇతను ఆత్మహత్య చేసుకున్న వెంటనే ఈ ఇన్సిడెంట్ అనేది ఇక్కడితో ఆగిపోలేదు. నేహా శర్మ అని చెప్పేసి ఒక అమ్మాయి వీళ్ళ సిస్టర్కి మెసేజ్ చేయడం స్టార్ట్ చేసింది. సో వాళ్ళ సిస్టర్కి మెసేజ్ చేసిన తర్వాత వాళ్ళ సిస్టర్ కూడా 4 డేస్ తర్వాత, మేము నేహా శర్మ మేనేజర్స్ని మాట్లాడుతున్నాము, మేము అవినాష్ తోటి మాట్లాడాలి, లేకపోతే అతనికి సంబంధించిన వీడియోస్ అనేవి మేము పబ్లిక్లో పెడతామని చెప్పేసి వాళ్ళ సిస్టర్ని కూడా బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు వీళ్ళు. సో వీళ్ళ సిస్టర్ ఇలా ఇతని లాగా ఆత్మహత్య చేసుకోకుండా డైరెక్ట్ వెళ్ళి పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటి అంటే, ఆ గ్యాంగ్ ఏదైతే ఉంటుందో అది బెంగళూరులో లేదు, వాళ్ళు రాజస్థాన్ నుంచి దీన్ని ఆపరేట్ చేస్తున్నారని చెప్పేసి రాజస్థాన్కి వెళ్ళి వీళ్ళను అరెస్ట్ చేశారు. సో అలా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే, వీళ్ళు ఇలా చేయడం ఈ అబ్బాయి ఒకతన్నే కాదు, ఇంకా ఇటువంటి వాళ్ళను చాలా మందిని వీళ్ళు ట్రాప్ చేశారని చెప్పేసి అయితే తెలిసింది. సో అందులో భాగంగా 54 years ఒక అతన్ని కూడా వీళ్ళు ఇలానే ట్రాప్ చేశారట. కాకపోతే ఆయన ఎవరితోటి చాట్ చేయలేదు, ఏ అమ్మాయితోటి డేటింగ్లోకి వెళ్ళలేదు, ఎక్కడ హోటల్లోకి కూడా వెళ్ళలేదు. కాకపోతే ఈయన కూడా వీళ్ళు బ్లాక్మెయిల్ చేశారట. ఎలా బ్లాక్మెయిల్ చేశారంటే, ఫస్ట్ ఇతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని తెలుసుకొని అతనికి సంబంధించిన ఫొటోస్ అనేవి ఫేస్బుక్లో నుంచి తీసుకొని దాన్ని ఎడిట్ చేశారు, అగ్లీగా ఎడిట్ చేసి దాంతోపాటు కొన్ని వీడియోస్ని కూడా క్రియేట్ చేశారు. డీప్ ఫేక్ అని చెప్పేసి
మనం వినే ఉంటాం కదా, ఆల్రెడీ నేను ఒక 2-3 years బ్యాక్ వీడియో చేశాను. ఆ డీప్ ఫేక్ యూస్ చేసి ఇతనికి సంబంధించిన కొన్ని ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి ఇతనికే ఆ వీడియోస్ని పంపించి అతనికి కాల్ చేశారు. నీకు సంబంధించిన కొన్ని వీడియోస్ అనేవి మా దగ్గర ఉన్నాయి, నువ్వు ఒకవేళ మేము చెప్పినంత డబ్బులు ఇవ్వకపోతే దీనిని మేము ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేస్తామని చెప్పేసి ఇతను చెప్పారు. కాకపోతే ఇతను స్టార్టింగ్ చెప్పింది ఏంటి అంటే, ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, నేను ఎటువంటి తప్పు చేయలేదని చెప్పేసి ఆ బిజినెస్ మ్యాన్ చెప్పాడు. కాకపోతే వీళ్ళు చెప్పిన సమాధానం ఏంటి అంటే, ఆ వీడియోలో ఉన్నది నువ్వు కాదు అని చెప్పేసి నీకు తెలుసు, కాకపోతే నీ ఫ్యామిలీ మెంబర్స్కి నీ ఫ్రెండ్స్కి అయితే తెలియదు కదా అనేసరికి ఇతను వాళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చారు. దాని తర్వాత ఇతన్ని కూడా వాళ్ళు బాగా టార్చర్ చేసేసరికి పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చాడు, ఆత్మహత్య చేసుకోలేదు. అయితే ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి ఒకటే కాదు, చాలా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి గ్యాంగ్స్ అనేవి ఒకటే లేవు. ఇప్పుడు లాక్డౌన్ కారణంగా చాలామంది ఉద్యోగాలు లేక, ఎంప్లాయ్మెంట్ లేక ఎటువంటి పనులకైనా బరితెగిస్తున్నారు. సో వాళ్ళు ఎదుటి వాళ్ళ మనుషుల ప్రాణాలను తీయడానికైనా సరే, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజడానికి ఎటువంటి ప్రయత్నాలు వాళ్ళతోటి వీలవుతాయో అటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓన్లీ లాక్డౌన్ అనే కాదు, ఇంతకుముందు ప్రీవియస్గా కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి చాలానే జరిగాయి, కాకపోతే ఇవన్నీ బయటికి రాలేదు. అయితే ఫ్రెండ్స్, వీళ్ళను అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఇప్పుడు అవినాష్ తర్వాత ఈ బిజినెస్ మ్యాన్ లాంటి వాళ్ళను వీళ్ళు చాలా మందిని అయితే మోసం చేశారు. కాకపోతే ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. దానికి రీజన్ ఏంటి అంటే పరువు. ఇప్పుడు వీళ్ళు కనుక బయటకు వచ్చేసి ఏమని కంప్లైంట్ ఇస్తారు? నేను ఇలా ఒక అమ్మాయితోటి హోటల్లోకి వెళ్ళాను, నా వీడియో రికార్డ్ అయిందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తారా? ఇవ్వలేరు కదా. చాలామంది ఇలా బయటికి ధైర్యంగా వచ్చి పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వలేక, వాళ్ళు అడిగినంత డబ్బులు ఇవ్వలేక ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ గ్యాంగ్స్ వాళ్ళకి ఎటువంటి మానవత్వం ఉండదు. వాళ్ళకి కావాల్సింది ఓన్లీ డబ్బులే. వాళ్ళు టీనేజ్ పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే 60 years 70 years ఎవరిని వదలరు. వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేయడానికైతే వీళ్ళు రెడీ ఉన్నారు. ఇప్పుడు దొరికిన ముఠా ఒక్కటే, ఇప్పుడు దొరికిన గ్యాంగ్ ఒక గ్యాంగే. ఇటువంటి గ్యాంగ్స్ అనేవి చాలా ఉంటాయి. మీకు కూడా ఇటువంటి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కూడా ఫేస్బుక్లో గర్ల్స్ తరపున అట్రాక్ట్ అయ్యి, లేకపోతే మీరు కూడా బాయ్స్ తరపున అట్రాక్ట్ అయ్యి ఇటువంటి ఊబిలోకి ఇరుక్కున్నారు అంటే మీ లైఫ్స్ అనేవి స్పాయిల్ అవుతాయి. ఒకవేళ మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లలు కనుక ఇటువంటి వాటిల్లో ఇరుక్కున్నారు అంటే వాళ్ళ లైఫ్స్ కూడా స్పాయిల్ అయిపోతాయి, వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకునే ఛాన్స్ ఉన్నది. కాబట్టి వాళ్ళని ఫస్టే అలర్ట్ చేయండి. ఫ్రెండ్స్, దాదాపుగా ఇటువంటి వీడియోస్ అనేవి ఎవరు చేయరు కాబట్టి మీరు ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి. మీరు షేర్ చేసినందుకు గాను ఎవరో ఒకరు అలర్ట్ అయ్యి వాళ్ళ ప్రాణాలను నిలుపుకుంటారు కావచ్చు, వాళ్ళు ధైర్యం చేసి పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తారు కావచ్చు. చాలామంది మ్యారీడ్ ఉంటారు, వాళ్ళ వైఫ్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలుస్తుందేమో అని చెప్పేసి కూడా కంప్లైంట్ ఇవ్వకుండా ఎవరైతే ఈ డిమాండ్ చేస్తూ ఉంటారు, డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు డబ్బులు ఇస్తూ ఉంటారు. అయితే నేను చెప్పింది ఇక్కడ ఓన్లీ ఫొటోస్ వీడియోస్ అనే కాకుండా కాల్ రికార్డింగ్స్ కూడా ఉంటాయి. ఫేస్బుక్లో ఎవరో పరిచయం అవుతారు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, కాకపోతే వాళ్ళతోటి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు, అగ్లీ చాట్ చేస్తూ ఉంటారు. తర్వాత అవతలి వ్యక్తి ఆ చాట్ని రికార్డ్ చేసి వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్ బాగానే ఉంటుంది, ఆ ప్రొఫైల్ జెన్యున్గానే కనిపించేస్తుంది, ఆ అవతలి వ్యక్తి జెన్యున్గానే కనిపిస్తాడు, వాళ్ళ మాటలు జెన్యున్గానే కనిపిస్తాయి, మొత్తం మెస్మరైజింగ్గా కనిపించేస్తూ ఉంటుంది. ఆ మెస్మరైజ్ ఎప్పుడు వదులుద్ది అంటే వాళ్ళ తరపు నుంచి ఒక కాల్ వచ్చి డబ్బులు డిమాండ్ చేసిన దగ్గర నుంచి మనకు అసలు దడ మొదలవుద్ది. కాబట్టి ఇటువంటి వాటి జోలికి వెళ్ళకండి. మీకు పరిచయం ఉన్న వాళ్ళతోటి మాత్రమే చాటింగ్లు చేయండి. దాంతోపాటే ఫేస్బుక్లో అడ్డమైన ఫోటోలు పెట్టకండి, ఎవరితో పడితే వాళ్ళతోటి అడ్డమైన చాట్లు చేయకండి. ఏ వెబ్సైట్లోకి పడితే ఆ వెబ్సైట్లోకి లాగిన్లు అవ్వకండి. మీ ల్యాప్టాప్లో వెబ్ క్యామ్ ఉన్నా, లేకపోతే మీ మొబైల్లో సెల్ఫీ క్యామ్ ఉంటుంది కదా, సో ఆ క్యామ్ తోటి కూడా మీ వీడియోస్ని రికార్డ్ చేసి హ్యాకర్స్ డార్క్ వెబ్లో పెడతారు, లేకపోతే పాన్ వెబ్సైట్స్లలో పెడతారు, లేదా మీకే పంపిస్తామని చెప్పేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పంపిస్తామని చెప్పేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు, మీ ప్రాణాలతోటి చెలగాటాలు ఆడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోని సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.